తులసి మాల ఆధ్యాత్మిక మార్గంలో పవిత్ర సాధన. తులసి మాల వేసుకోవడానికి నియమాలు. పరిచయం. హిందూ ధర్మంలో తులసికి ప్రత్యేకమైన స్థానం ఉంది. తులసిని కేవలం ఒక మొక్కగా కాకుండా తులసీదేవిగా ఆరాధిస్తారు. శ్రీ మహావిష్ణువు హృదయంలో నివసించే దేవతగా పురాణాలు తులసిని వర్ణిస్తాయి. అలాంటి పవిత్ర తులసీతో తయారైన మాలను ధరించడం అత్యంత శ్రేష్టమైన భక్తి సాధనగా భావించబడుతుంది. తులసి మాల ధరించడం అంటే కేవలం అలంకరణ కాదు. అది మన జీవనశైలిని, ఆలోచనలను, ప్రవర్తనను కూడా పవిత్రంగా మార్చే సంకల్పం. తులసి మాల యొక్క ఆధ్యాత్మిక అర్థం. తులసి మాల అంటే భగవంతునితో నిరంతర అనుసంధానం, శుద్ధమైన జీవితం పట్ల ప్రతిజ్ఞ, భక్తి మార్గంలో నిరంతర ప్రయాణం. శాస్త్రాల ప్రకారం తులసి మాల ధరించిన వ్యక్తి శరీరం ఒక చిన్న ఆలయంలా మారుతుందని చెప్పబడింది. తులసి మాల వేసుకోవడానికి అర్హత. ఎవరు అయినా తులసి మాల ధరించవచ్చు. కులం, లింగం, వయస్సు అనే భేదాలు లేవు. కానీ ముఖ్యమైన అర్హత ఒక్కటే: శ్రద్ధ, భక్తి, నియమం పాటించే మనస్సు. తులసి మాల వేసుకునే ముందు పాటించాల్సిన నియమాలు. 1. శారీరక శుద్ధి. ప్రతిరోజూ స్నానం చేసి మాల ధరించాలి. శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. అపవిత్ర స్థితిలో మాల ధరించకూడదు. శరీర శుద్ధి అంటే కేవలం బాహ్య శుభ్రత మాత్రమే కాదు, అంతర్గత పవిత్రతకు మొదటి అడుగు. 2. మానసిక శుద్ధి. కోపం, ద్వేషం, అసూయ తగ్గించేందుకు ప్రయత్నించాలి. అబద్ధం మాట్లాడే అలవాటును విడిచిపెట్టాలి. ఇతరుల పట్ల దయ, కరుణ పెంచుకోవాలి. తులసి మాల మన మెడలో ఉంటే మన మనస్సు కూడా పవిత్రంగా ఉండాలని శాస్త్రాలు చెబుతాయి. 3. సంకల్పం. మాల వేసుకునే ముందు ఇలా సంకల్పం చేయవచ్చు: ఓ తులసీదేవి, నేను భక్తి మార్గంలో నడిచే శక్తిని, శుద్ధ జీవనాన్ని ప్రసాదించు. సంకల్పం లేకుండా మాల ధరించడం కేవలం ఆభరణంలా మారిపోతుంది. తులసి మాల వేసుకునే సరైన సమయం. ఉదయం బ్రహ్మ ముహూర్తం 4:36:00 ఉత్తమం. గురువారం, ఏకాదశి, ద్వాదశి రోజులు విశేషం. శ్రీకృష్ణ, శ్రీరామ నామస్మరణతో ధరించడం మంచిది. తులసి మాల వేసుకునే విధానం. సాధారణంగా మెడలో ధరిస్తారు. కొందరు మణికట్టుకు కూడా ధరిస్తారు. మాలను ఎప్పుడూ గౌరవంగా చూడాలి. నేలపై పడేయకూడదు. తులసి మాల వేసుకున్న తర్వాత పాటించాల్సిన నియమాలు. ఆహార నియమాలు. మాంసాహారం మానేయడం ఉత్తమం. ఉల్లిపాయ, వెల్లుల్లి నివారించడం మంచిది. సాత్విక ఆహారం తీసుకోవాలి. తులసి మాల సాత్విక జీవనానికి సూచిక. ప్రవర్తన నియమాలు. ఇతరులను దూషించకూడదు. అనవసరమైన మాటలు తగ్గించాలి. ధర్మబద్ధమైన జీవితం గడపాలి. చేయకూడని పనులు. బాత్రూంకు వెళ్లేటప్పుడు మాల తీసేయాలి. నిద్రపోయేటప్పుడు తీసేయడం మంచిది. అపవిత్ర స్థలాల్లో ధరించకూడదు. ఆటపాటగా ఇతరులకు ఇవ్వకూడదు. తులసి మాల తెగిపోతే ఇది అపశకునం కాదు. భయపడాల్సిన అవసరం లేదు. నదిలో లేదా తులసి చెట్టు దగ్గర విడిచిపెట్టాలి. కొత్త మాల ధరించవచ్చు. భాగం 1 ముగింపు. తులసి మాల ధరించడం అంటే జీవితాంతం భక్తి మార్గంలో నడిచే సంకల్పం. ఇది నియమంతో ధరిస్తే మన జీవితం క్రమంగా శాంతి, భక్తి, ధర్మంతో నిండిపోతుంది. తులసి మాల మహిమ, ప్రయోజనాలు, శాస్త్ర ఆధారాలు. తులసీ దేవి పౌరాణిక నేపథ్యం. పురాణాల ప్రకారం తులసి దేవి ముందుగా వృందగా జన్మించింది. ఆమె అపార భక్తికి మెచ్చిన శ్రీ మహావిష్ణువు ఆమెను తన హృదయంలో నివసించే దేవిగా స్వీకరించాడు. అందుకే విష్ణు భక్తిలో తులసికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. శాస్త్రాలలో తులసి మాల ప్రాముఖ్యత. పద్మ పురాణం, స్కంద పురాణం, నారద పంచరాత్రం. ఈ గ్రంథాలన్నీ తులసి మాలను మోక్ష సాధన మార్గంగా పేర్కొంటాయి. తులసి మాల ఆధ్యాత్మిక ప్రయోజనాలు. భక్తి వృద్ధి.
తులసి మాల ధరించిన వారి మనస్సు సహజంగా భగవంతునిపై నిలుస్తుంది. మనశ్శాంతి, ఆందోళన, భయం, ఆతురత తగ్గుతాయి. మనస్సు ప్రశాంతంగా మారుతుంది. పాపక్షయం. శాస్త్రాల ప్రకారం తులసి మాల ధరించినంత మాత్రాన అనేక పాపాలు నశిస్తాయి. జపశక్తి పెరుగుతుంది. తులసి మాలతో చేసిన జపం అనేక రెట్లు ఫలిస్తుంది. శారీరక మానసిక ప్రభావాలు. తులసి సహజ ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. శరీరంలో నెగటివ్ ఎనర్జీ తగ్గుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తులసి మాల నామస్మరణ. తులసి మాల నామజపం శక్తివంతమైన సాధన. ప్రత్యేకంగా ఓం నమో భగవతే వాసుదేవాయ, హరే కృష్ణ మహామంత్రం. తులసి మాల ధరించిన వారి జీవన మార్పులు. నియమంగా ధరించిన వారి జీవితంలో చెడు అలవాట్లు స్వయంగా తగ్గుతాయి. ధర్మపథంలో ఆసక్తి పెరుగుతుంది. ఆత్మసాక్షాత్కారానికి దగ్గరవుతారు. తులసి మాల మోక్ష మార్గం. శాస్త్రాల ప్రకారం తులసి మాల ధరించి మరణించిన వారికి వైకుంఠ ప్రాప్తి సులభమవుతుంది. ఆధునిక జీవనంలో తులసి మాల. ఈ కాలంలో కూడా ఉద్యోగ జీవితం, కుటుంబ బాధ్యతలు, ఆందోళనల మధ్య తులసి మాల మనకు ఆధ్యాత్మిక సమతుల్యత ఇస్తుంది. తులసి మాల కేవలం ఒక మాల కాదు. అది భక్తి సంకల్పం, ధర్మ జీవితం, మోక్ష మార్గానికి మార్గదర్శి. నియమంతో, శ్రద్ధతో ధరిస్తే తులసి మాల మన జీవితాన్నే మార్చే శక్తి కలిగి ఉంటుంది. తులసి మాల ధరించి చేయకూడని పనులు. తులసి మాల ధరించడం అంటే పవిత్ర జీవనానికి సంకల్పం. అందుకే కొన్ని పనులు తప్పక నివారించాలి. 1. అపవిత్ర స్థలాల్లో ధరించకూడదు. బాత్రూమ్, టాయిలెట్, మలమూత్ర విసర్జన సమయంలో. అటువంటి సమయంలో మాల తీసేయాలి. 2. నిద్రపోయేటప్పుడు ధరించకూడదు. నిద్రలో శరీర కదలికల వల్ల మాలకు అవమానం జరుగుతుంది. నిద్రకు ముందు భక్తితో తీసి శుభ్రమైన స్థలంలో పెట్టాలి. 3. మద్యం, పొగాకు సేవించకూడదు. మద్యం, పొగాకు, గుట్కా, సిగరెట్ ఇవి తులసి మాల పవిత్రతకు విరుద్ధం. 4. మాంసాహారం తీసుకోవద్దు. మాంసం, చేపలు, గుడ్లు తులసి మాల సాత్విక జీవనానికి సూచిక. 5. అబద్ధం, దూషణ చేయకూడదు. అబద్ధం మాట్లాడటం, ఇతరులను దూషించడం, చెడ్డ మాటలు ఉపయోగించడం. మాల కంటే మన ప్రవర్తన ముఖ్యము. 6. కోపం, ద్వేషం పెంచుకోకూడదు. అనవసర కోపం, అసూయ, ద్వేష భావనలు ఇవి భక్తిని క్రమంగా నాశనం చేస్తాయి. 7. తులసి మాలను నేలపై వేయకూడదు. నేలపై పడేయడం, అశ్రద్ధగా ఉంచడం. ఎప్పుడూ శుభ్రమైన స్థలంలో ఉంచాలి. 8. ఇతరులకు ఆటపాటగా ఇవ్వకూడదు. ఫ్యాషన్ కోసం ఇవ్వడం, ఆటగా మెడలో వేయించడం. ఇది భక్తికి అవమానం. 9. అపవిత్ర ఆలోచనలు కలిగి ఉండకూడదు. దురాలోచనలు, చెడు కోరికలు. మనసు కూడా పవిత్రంగా ఉండాలి. 10. భక్తి లేకుండా ధరించకూడదు. కేవలం అలంకరణగా, ట్రెండ్ కోసం. తులసి మాల భక్తి లేకపోతే ఫలితం ఇవ్వదు. ముఖ్య గమనిక: తులసి మాల ధరించడం అంటే పూర్తి నియమ జీవితం కాదు, కాని నిత్యం మెరుగుపడే ప్రయత్నం. చిన్న సంకల్ప వాక్యం: ఓ తులసీదేవి, నా మాటలు, నా ఆలోచనలు, నా చర్యలు నీకు ఇష్టమైనవిగా ఉండేలా నన్ను నడిపించు.